నీకేం వచ్చో చెప్పడం మానేసి నువ్వుకేం రాదో చెప్పు. చాలా రావు సార్ నాకు. ఎందుకంటే నువ్వు డాన్సరు, హ్మ్. సింగరు, హ్మ్. రైటరు, డాక్టరు, యాహ్! డైరెక్టరు. యాహ్! డైరెక్టర్ ఇంకా అవ్వలేదు. బట్ యాహ్! యూ కెన్. యాహ్! అయిపోతావు ఏముంది. ఇప్పుడు ఇంత ఉన్నది డైరెక్టర్ అవ్వడం పెద్ద కష్టమే ఉంది. హ్మ్. హ్మ్. రైటర్ అయినప్పుడు నీ హ్మ్. ఓన్ కన్సెప్షన్ నీకున్నప్పుడు, ఒక ఎమోషన్ ఉన్నప్పుడు అప్పుడు నీకు యాహ్! యెస్ ఇది కాదు అని నీ మనసుకి నీకు అనిపిస్తున్నప్పుడు నువ్వు 100% యూ విల్ కమ్ అవుట్ విత్ ఏ గుడ్ సినాప్సిస్ అవును. టుమారో. అవును. దట్స్ నాట్ లేట్. యాహ్! దానిలోని ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి పాన్ ఇండియా సినిమా అయిపోయింది ఇప్పుడు. అవును. అవును. రైట్? అవును. పాన్ ఇండియా అనగానే ఇప్పుడేంటి తమిళ్‌లో ఒకరు, మలయాళంలో ఒకరు, ఒకళ్ళు. కన్నడంలో ఒకరు, ఒక హిందీలో ఒకరు. హ్మ్. హిందీకి వచ్చేసరికి బాలీవుడ్ నుంచి 100% దే ట్రై టు బ్రింగ్ ఏ వాలప్చువస్ గర్ల్. హ్మ్. మంచి శరీర హ్మ్. సౌష్ఠవము గల హ్మ్. 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 అచ్చ తెలుగులో చెప్పాలంటే హ్మ్. ఒక అందమైన అమ్మాయిని అందంగా ఉందనుకుని తీసుకొస్తారు. రైట్. ఆ! మరి దీన్ని ఎట్లాగా హౌ కెన్ యూ కౌంటర్ దిస్? పాన్ ఇండియా కల్చర్ గదా! ఈ హ్మ్. రోజున. హ్మ్. హ్మ్. అదే అంటున్నాను సార్. ఒకటేంటంటే వన్ థింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఇండియా మొత్తంలో మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి. బట్ వెదర్ షీస్ ఫిట్టింగ్ ద బిల్ ఆర్ నాట్ ఆర్ మీరు ఫిట్ చేయిస్తున్నారా బలవంతంగా ఇదొకటి. నెంబర్ 2 వెన్ యూఆర్ ఇప్పుడు చూడండి సార్ కన్నడ మాట్లాడే హీరోయిన్స్ ఉన్నారు. 'రష్మిక' ఉంది ఆర్ యూ టేక్ ఎనీ ఆఫ్ ది యాక్ట్రెసెస్ ఫ్రమ్ దేర్ దే స్పీక్ దేర్ లాంగ్వేజ్. యెస్. ఇఫ్ యూ గో టు తమిళ్ అమ్మాయిలుంటారు. తమిళ్ మాట్లాడే అమ్మాయిలుంటారు. అవును. ఇఫ్ యూ గో టు మలయాళం ఇండస్ట్రీ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ లాంగ్వేజ్. అమ్మో! వాళ్ళకి ప్రాంప్టింగ్‌లు అమ్మో! ఇవేం వర్క్ దే ఆర్ వెరీ పర్టిక్యులర్. సో, మన దగ్గర మాత్రమే సౌత్‌లో అన్ని స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఇక్కడ ఉంటారు గానీ మనోళ్ళు ఉండరు. అదెందుకు? మనకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా! గివ్ ఎ ఓపెన్ కాల్ ఇవ్వండి. ఆడిషన్ కావాలి అనేసి. అవునమ్మా. ఇప్పుడు ఇన్నాళ్ళకి నువ్వొక్కరితో వచ్చావు. ఏది? ఇలా మాట్లాడే అమ్మాయి. హ్మ్. ఇంతవరకు హ్మ్. ఎవ్వరు ఇప్పుడు 'వైష్ణవి' చేసింది హ్మ్. 'బేబీలో'. చాలా బోల్డ్ సీన్స్ చేసింది హ్మ్. 'బేబీలో'. హ్మ్. చాలా మంచి పేరొచ్చింది. అవును. తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కమిట్ అయిందో తెలీదు ఇప్పటి తెలీదు వరకు. మనకి. అవును. రైట్? అవును. తర్వాత నీ అంత ఎడ్యుకేటెడ్ కాదు తను. ఓకే. ఓకే. ఇప్పుడు మాట్లాడడానికైనా దేనికైనా బికాజ్ వాళ్ళనే పొమ్మనొచ్చావు నువ్వు. హ్మ్. మిస్ ట్రూ. ఇండియా వాళ్ళని. అవును. అవును. రైట్. అవును. ఎందుకు నువ్వు యూ ఆర్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. సఫిషియంట్. డాక్టర్ నువ్వు ఒక హ్మ్. ఎంబీబీఎస్ మెడికో. హ్మ్. సో, వాళ్ళని కేర్ చేయలేదు నువ్వు. కేరే హుట్ అన్నట్టు వచ్చావు నువ్వు. ట్రూ. అది అందరికీ జరగదు కదా! మన జరగదు. వాళ్ళు ముఖ్యంగా తెలుగు నుంచి నీకు ఇందాక చెప్పినట్టుగా మడి, మడి. ఆ! ఆచారం హ్మ్. హ్మ్. రారు. హ్మ్. యూ మే ఫైండ్ గర్ల్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ ది సొసైటీ. హ్మ్. హ్మ్. బట్ నాట్ టు సినిమా. హ్మ్. ఇప్పుడు 'శోభిత ధూళిపాల' ఉన్నారు. షీ యెస్. ఈస్ ఫ్రమ్ వైజాగ్. అవును. సో, తను ఇండస్ట్రీకొచ్చి చాలా ఇయర్స్ అయింది. ఇంకా హిందీ ఫిల్మ్స్ చేశారు, తమిళ్ చేశారు, ఇప్పుడు మన 'పొన్నియిన్ సెల్వన్‌లో' చేశారు. బట్ ఇఫ్ యూ సీ తెలుగు హీరోల పక్కన షీ ఈస్ నోవేర్ సీన్ ఎక్సెప్ట్ 'అడివిశేష్' గారి 2 ఫిల్మ్స్‌లో తప్ప. అంటే గూడ అడవి కొంచెం నీలాగే రాడికల్ ఇంకా థింకింగ్ ఉన్న ఉంటారు. హీరో బట్ అదే కాబట్టి సార్ ఇప్పుడు తను మిస్ ఇండియా ఇన్‌ఫాక్ట్ తను మిస్ ఇండియా రన్నర్ అప్ 2011లో, 10లో నాకు ఇయర్ గుర్తుకులేదు. తను ఫస్ట్ నుంచే క్యాలెండర్ షూట్స్ చేసేది 'కింగ్‌ఫిషర్‌కి'. షీ ఈస్ వెరీ బోల్డ్ స్విమ్ సూట్ షూట్స్ చేశారు. యాక్టింగ్ నేర్చుకొని షీ గాట్ ఇంటూ హిందీ ఇండస్ట్రీ. మరి కనిపిస్తుంది కదా సార్ తను. అదే ఎక్కడో వన్నట్టు ఇప్పుడు ఆ తమిళ్‌లో 1 ఆర్ 2కి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు ఓకే. ఉంది అన్న ఒక హోప్ వస్తుంది సార్. ఆ 1 ఆర్ 2కి గూడా ఆళ్ళంత కష్టపడుతున్నా మీరు ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే ఇంక వేరే వాళ్ళకి హోప్ ఎలా వస్తుంది? కరెక్టే. బట్ నీకేమవుతుందంటే ఎక్కడైనా నువ్వు చెప్తే ఇప్పుడుకు అదే తమిళ్ అనుకో హ్మ్. గుంపులు గుంపులుగా వస్తారు. హ్మ్. దే కమ్ ఇన్ బెటాలియన్. 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 హ్మ్. మలయాళం అంతే. అవును. కన్నడ అంతే. హ్మ్. అక్కడ వాళ్ళు బాగా సక్సెస్ అయిన అమ్మాయిల్ని హ్మ్. మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి తీసుకోవచ్చు. మొదట్లోనే ఉందది. హ్మ్. ఇప్పుడు మరి పాన్ ఇండియా అయిపోయింది అయిపోయింది. కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం అంటే కొంతమంది అందరం జీరో నుంచే స్టార్ట్ చేస్తాం. అంటారు గదా! 'చిరంజీవి పుడతానే మెగాస్టార్ అవ్వలేదని' ఏదో పాటలో ఉన్నట్టు. అవును. ఆయన పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే, హి ఈస్ ఎన్ ఐకాన్ ఫర్ ఎవ్రీబడీ. దేనికైనా ఆయన పేరే తీసుకోవాలమ్మా. తీసుకోవాలి. అసలు దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దట్. సో, అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఫస్ట్‌లో వీళ్ళలో ఏదో ఉంది. వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. వీళ్ళలో విషయం ఉంది అని చూసేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఇండస్ట్రీలో. ఇప్పుడేంటంటే ఎక్కడో అయినా హిట్ వస్తే తెచ్చేసేయండి. అంతే. బారోయింగ్. అంటే
మనకెందుకు ఆ ఎఫర్ట్ మనం ఎందుకు పెట్టాలి? ఆ శ్రమ మనకెందుకు? ఆల్రెడీ హిట్ వచ్చింది. ఒక ఫేమ్ వచ్చింది. పెడితే మనకి ఓకే. మనకు గూడా చేస్తారనేది అయిపోయింది గానీ, టాలెంట్‌ని వెతకడం అనే ప్రాసెస్ మనం అసలు కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాం. అవును. ఒకప్పుడు అట్లా అసలు ఆ కాదు. డిపార్ట్‌మెంటే లేదు. లేదు. ఆ డిపార్ట్‌మెంట్ లేదు. ఆ మైండ్ సెట్ లేదు. మైండ్ సెట్ లేదు. అదొక ఇష్యూ. యాస్ ఐ సెడ్ ఇన్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ అనే మనకున్న క్రాఫ్ట్స్‌లో కాస్టింగ్ డైరెక్షన్ ఈస్ ఆల్సో అ క్రాఫ్ట్ విచ్ యెస్. వి ఆర్ లాకింగ్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ. లాకింగ్ కాదు. దేర్ ఇస్ నో. నో. నిల్. 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 సో దట్ ఈస్ దేర్. అండ్ థర్డ్ థింగ్ ఇందాక నేను చెప్పినట్టు యాక్టర్స్‌ని మనం ఏంటంటే ఎక్కడి నుంచో ఫేమ్ ఉంది కదా అని తీసుకొచ్చి వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా ప్రాంప్టింగ్ ఇచ్చైనా మనం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం గానీ, భాష వచ్చినోళ్ళని పెట్టుకోవడం అంటే వాళ్ళు తెలుగోళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమంత గారున్నారు. తమన్నా గారున్నారు. ఆహ్, మన లాంగ్వేజ్ ఎంత బాగా మాట్లాడతారు తెలుగు వాళ్ళు. దే నేర్చుకున్నారు వాళ్ళు. లెర్న్డ్ ఇట్. యెస్. దట్ ఈస్ ద ఎఫర్ట్ యూ హావ్ టు సీ ఇన్ ది యాక్టర్స్. హ్మ్. వాళ్ళేంటంటే మనకి లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇంప్రూవైజ్ చేయడానికి సెట్‌లో మనకి యూజ్ అవుతుందది. మనకు లాంగ్వేజ్ రాకపోతే ఏముందో అదే అంతే. బట్టి కొట్టి చెప్తాము. లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్. కొంతమంది హీరోయిన్‌లైతే అంటే ఇంకా కొంచెం బ్యాక్‌కెళ్తే ఎళ్తే 1, 2, 3, 4, 1, 2, 5, 3, 6, 4 7. యాహ్! అవి కూడా నేను చూసానండి హ్మ్. సెట్‌లో. హ్మ్. సో, లాంగ్వేజ్ వచ్చినోళ్ళని పెట్టుకోండి. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అవ్వనివ్వండి. కాశ్మీర్‌లో అయినా ఉండనివ్వండి, అండమాన్ నికోబార్ నుంచైనా మన రానివ్వండి. అనకాపల్లి అయినా పర్లేదు. ఎక్కడి ఎక్కడైనా నుంచైనా పర్లేదు. రాని. ఇఫ్ దే నో ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ మరి. మేకర్స్‌కి కూడా కంఫర్టబులే. అది వాళ్ళకి కూడా నువ్వు కంఫర్టబుల్. చెప్పిన మాట కరెక్ట్. ఇంప్రూవైజ్ చేయాలి. చెయ్యాలి అంటే అప్పటికప్పుడు ఏదైనా అడాప్ట్ చేసుకోవాలి చెయ్యాలి అంటే అంటే లాంగ్వేజ్ వస్తే ఒస్ బావుంటది. ఒస్ బావుంటుంది. సో, ఐ డోంట్ మైండ్ దెమ్ టేకింగ్ గర్ల్స్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది ఇండియా. బట్ వై డోంట్ యూ గివ్ ప్రిఫరెన్స్ టు పీపుల్ హూ నో ది లాంగ్వేజ్ అండ్ నో ది కల్చర్. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు రాజీవ్ మెసెండాతో ఆర్ అనుపమతో అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్. ఆయన అన్నారు, మీరెందుకు బాలీవుడ్‌లోకి రావట్లేదు? మీరు మంచి యాక్టర్ అది అంటే, నేనిక్కడ పుట్టలేదు, నేనిక్కడ పెరగలేదు, నాకిక్కడ కల్చర్ తెలీదు. అప్పుడు ఆడియన్స్ నాతో ఎలా కనెక్ట్ అవుతారు? నేను ఇప్పుడు తమిళ్ గానీ, తెలుగు గానీ ఏంటంటే నాకు ఆ కల్చర్‌తో నాకు ఆ సంబంధాలున్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఆ కల్చర్‌లో పెరిగాను. వాళ్ళ పల్స్ నాకు అర్థమవుతది. వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆర్ నేనొకటి యాక్ట్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలుసు. ఆ బాండ్ ఉంటది. అది కల్చరల్‌గా అవేర్‌గా ఉన్నప్పుడే తెలుస్తుంది. మీ కల్చర్ వేరు. నేనొచ్చి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ ఫూల్ ఔట్ ఆఫ్ మై సెల్ఫ్ అని అన్నారు. అండర్‌స్టాండింగ్ ద కల్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ పెర్ఫార్మ్ యాస్ యెస్. ఎన్ యాక్టర్. ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్‌లో ఆర్ట్‌లో అది ఇట్ ఈస్ చాలా అవసరం. అవసరం. హ్మ్. ఒకవేళ నీకు అలవాటు లేదంటే అలవాటు చేసుకో, అండర్‌స్టాండ్ చేసుకో, టేక్ టైమ్ దెన్ కమ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో, మనం వి లాక్ ఇన్ సో మెనీ యాస్పెక్ట్స్ ఒక్కటని పిన్ పాయింట్ చేయలేం. ఇప్పుడు ఇన్ని డిస్కస్ చేసుకొని